హాయ్, వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చి కాకరకాయ కర్రీ అండి. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా కాకరకాయలు తీసుకొని ఇలా కొంచెం పైన చెక్కు తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా తరిగిన కాకరకాయ ముక్కల్లో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. అప్పుడు చేదంతా మనకి వాటర్ రూపంలో వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత మనకు ముక్కలు సాఫ్ట్గా అవుతాయి. అప్పుడు మనం ఈ ముక్కల్ని ఇలా గట్టిగా పిండుకొని ఇందులో వచ్చే వాటర్ మొత్తం గట్టిగా పిండుకోవాలండి, చేదు నీరు మొత్తం పోయేదాకా. అప్పుడే మనకి కొంచెం కూడా చేదు లేకుండా కూర టేస్టీగా ఉంటుంది. ఇలా గట్టిగా పిండుకోవాలి. ఇలా మనం గట్టిగా ఇలా పిండుకొని అన్ని ముక్కలన్నీ పక్కకు తీసుకోవాలి. ఇందులో చేదు వాటర్ మొత్తం చూడండి ఎలా వచ్చిందో. మనం సాల్ట్ వేసి కొంచెంసేపు నానబెట్టాం కాబట్టి ఆ చేదు వాటర్ మొత్తం గట్టిగా పిండుతాం కాబట్టి ఇలా వచ్చేసిద్ది. మన కర్రీ అయితే కొంచెం కూడా చేదుగా ఉండదు. ఇక మనం ఇప్పుడు మన కర్రీకి తగిన ఆయిల్ వేసుకొని ముందుగా మనం కాకరకాయ ముక్కలన్నీ వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలండి. పచ్చితనం పోయేంత వరకు వేయించుకుంటే చాలు, ఎక్కువ కలర్ అవసరం లేదు. మనకి ఇలా కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూను. ఒక 2 స్పూన్లు మన కర్రీకి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్పూనున్నర ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొబ్బరి కొంచెం జీడిపప్పు మసాలాను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. 1 స్పూను మిక్సీ పట్టుకున్న దాన్ని. ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలో 3 టమాటాలు మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్రేవీని బాగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. గ్రేవీ మొత్తం చిక్కబడేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు మన గ్రేవీ అయితే చిక్కబడిందండి. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మన కర్రీలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మన కర్రీ అయితే అయిపోయిందండి. ఒకసారి ఇలా చేయండి, మన కర్రీ అయితే అసలు కొంచెం కూడా చేదు ఉండదండి. కర్రీ చేదు అనేది కూడా ఉండదు. కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే హ్యాపీగా తింటారు. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన కూర అయితే అయిపోయింది, ఇక ఆఫ్ చేయడమే.